మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయిన ఓ రికార్డును కూడా తన ఖాతాలో ఉంది. ఈ రికార్డు చాలా సంవత్సరాలు అంటే దాదాపు 19 ఏళ్లుగా బద్దలు కాలేదు. అలాంటి రికార్డు ఒకటి 2005లో అతని పేరిట చేరింది. వాస్తవానికి ఈ రికార్డును వికెట్లు కీపింగ్ చేస్తున్న సమయంలో వచ్చిందనుకుంటే పొరపాటు పడినట్లే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని ఖాతాలో చేరింది. 2005లో ధోని అలాంటి ఓ ఇన్నింగ్స్ రికార్డు దుమ్ము దులిపాడు. ఇది రికార్డు పుస్తకాల్లో నమోదైంది. ఇప్పటివరకు అత్యంత శక్తిమైన బ్యాట్స్మెన్ కూడా ధోని రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2005 వికెట్ కీపర్గా ధోని శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో 183 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో ఈ పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2005 నుంచి ఎవరూ బ్రేక్ చేయలేని ఈ మ్యాచ్లో ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక స్కోరు ధోని బ్యాట్ నుంచి వచ్చింది. 2016లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డీకాక్ చాలా దగ్గరగా వచ్చాడు. కానీ బ్రేక్ చేయలేకపోయాడు. డీకాక్ 178 పరుగుల వద్ద అవుటయ్యాడు. ధోని విధ్వంసకర బ్యాటింగ్తో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.